నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికా పర్యటన విజయవంతమైందన్న ప్రధాని ఇరు దేశాల మైత్రి మరింత దృఢంగా మారుతుందని ఆశాభావం భారత్కు తిరుగు పయనం కోవిడ్ టీకా తయారీదారులు భారత్కు రావాలన్న మోదీ ఐరాస వేదికగా పిలుపునిచ్చిన ప్రధాని అభివృద్ధి ఫలాలు సార్వత్రికంగా ఉండాలని ఆకాంక్ష నేడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ హాజరు కానున్న కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానంపై చర్చించే అవకాశం పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని షెకావత్ను కోరిన కేసీఆర్ రాయలసీమ పనులు ఆపాలంటూ విజ్ఞప్తి జల వివాదాల అంశాన్ని ట్రైబ్యునల్కు అప్పగించాలని వినతి అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న కాగ్ బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం ఇప్పటికే సేకరించినట్లు వెల్లడి అంచనాల మేరకు ఖర్చు చేస్తోందన్న నివేదిక ముంచుకొస్తున్న గులాబ్ తుపాను నేడు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఐపీఎల్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ పంజాబ్తో పోరులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి విజయంతో టోర్నీలో ఆశలు నిలుపుకున్న రాహుల్ సేనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకా తయారీదారులు భారత్ రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో కీలక ప్రసంగం చేసిన ప్రధాని ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి లాంటి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వారికి దానితో ముప్పేనని పరోక్షంగా పాకిస్తాన్కు చురకలంటించిన ప్రధాని సమ్మిళితంగా సార్వత్రికంగా అందరికీ ఫలాలు పంచే విధంగా అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించారు భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో కీలక ప్రసంగం చేసిన మోదీ వైవిధ్యమే బలంగా భారత్లో ప్రజాస్వామ్యం ప్రకాశిస్తోందన్నారు ఒకనాటి టీ విక్రేతనైన తాను దేశానికి ప్రధాని కాగలడమే భారత్లో ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్న మోదీ అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గర్వకారణమని అన్నారు భారత అభివృద్ధితో ప్రపంచాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని భారత్లో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డారు వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనా రూపంలో ప్రపంచం చవిచూసిందని అన్నారు పరిమిత వనరులతోనే కోవిడ్ టీకాలను తయారు చేసిన ఘనత భారతదేశానిదన్న ప్రధాని మానవాళి పట్ల బాధ్యతతో టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు భారత్ కు వచ్చి టీకాలను తయారు చేయాలని వ్యాక్సిన్ తయారీదారులకు విజ్ఞప్తి చేశారు भारत का वैक्सीन डिलीवरी प्लेटफॉर्म कोविन एक ही दिन में करोड़ों वैक्सीन डोज लगाने के लिए डिजिटल सपोर्ट दे रहा है सेवा परमो धर्म को जीने वाला भारत सीमित संसाधनों के बावजूद भी वैक्सीनेशन डेवलपमेंट और मैन्युफैक्चरिंग में जी जान से जुटा है मैं यूएनजीए को ये जानकारी देना चाहता हूं कि भारत ने दुनिया की पहली डीएनए वैक्सीन विकसित कर ली है जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है भारत के वैज्ञानिक कोरोना की एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं ప్రపంచ శాంతికి తీవ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని మోదీ పునరుద్ఘాటించారు తీవ్రవాదాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్న వారికి కూడా అది అంతే స్థాయిలో ముప్పుగా మారుతుందని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి హెచ్చరించారు తీవ్రవాద విస్తరణకు దాడులకు ఆఫ్ఘనిస్తాన్ గడ్డ వేదికగా మారకుండా చూడాలని స్పష్టం చేశారు रिग्रेसिव थिंकिंग के साथ जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो हमें इस बात के लिए भी सतर्क रहना होगा कि वहाँ की नाजुक स्थितियों का कोई देश अपने स्वार्थ के लिए एक टूल की तरह इस्तेमाल करने की कोशिश न करें इस समय अफगानिस्तान की जनता को वहाँ की महिलाओं और बच्चों को वहाँ की माइनॉरिटीज को मदद की जरूरत है और इसमें हमें अपना दायित्व निभाना ही होगा
అంతర్జాతీయ వాణిజ్యానికి మన సముద్రాలు జీవన రేఖలని పేర్కొన్న ప్రధాని విస్తరణవాద రేసులో అవి చేరకుండా తప్పనిసరిగా కాపాడుకోవాలని సూచించారు. నిబంధనల ఆధారిత ప్రపంచం కోసం అంతర్జాతీయ సమాజమంతా ఒకే గొంతుక వినిపించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఐరాస భావిస్తే తన విశ్వసనీయత, సమర్థతను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధ పాలన సాగాలంటే ఐరాసాను నిరంతరం బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రయోజనాలను, విలువల్ని పరిరక్షించేలా ఐరాస తనను తాను మలుచుకోవాల్సిన అవసరముందని అన్నారు. కోవిడ్ మూలాలు కనిపెట్టడం, సులభతర వాణిజ్య ర్యాంకులు వంటి విషయాల్లో ప్రపంచ సంస్థల విశ్వసనీయత దెబ్బతిందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు శక్తివంతంగా, ఉత్తమంగా ఉంటారు అనే విషయం కోవిడ్పై పోరు ద్వారా నిరూపితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్ సిటిజన్ లైవ్ ఫెస్టివల్ను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రపంచం ముందు వాతావరణ మార్పులు అనే పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ప్రకృతికి అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ ముప్పును ఎదుర్కొనవచ్చని సూచించారు. ప్రపంచంలోని గొప్ప పర్యావరణవేత్తల్లో మహాత్మా గాంధీ ఒకరన్న మోదీ మానవాళి శ్రేయస్సి అన్నిటికన్నా ప్రధానంగా గాంధీ భావించారన్నారు. G20 దేశాల్లో ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్న దేశం భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. For almost 2 years now, humanity is battling a once in a lifetime global pandemic. Our shared experience of fighting the pandemic has taught us we are stronger and better when we are together. We saw this spirit in our scientists who created new vaccines in record time. Generations will remember the manner in which human resilience prevailed over everything else. అమెరికా పర్యటనలో వివిధ దేశాధినేతలు, సంస్థల సీఈఓలతో అర్థవంతమైన చర్చలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పర్యటనతో భవిష్యత్తులో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత దృఢంగా మారతాయి అనే విశ్వాసం కలిగిందంటూ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి పయనమైన ప్రధాని మన దేశానికి చెందిన 157 అత్యంత పురాతన కళాఖండాలను వెంట తీసుకువస్తున్నారు. అక్రమ మార్గాల్లో సాంస్కృతిక వస్తువుల్ని తరలించకుండా చర్యలు బలోపేతం చేయాలని ఇరు దేశాధినేతలు తీసుకున్న నిర్ణయం మేరకు అమెరికా సాంస్కృతిక శాఖ భారత్కు వీటిని అందించింది. ఈ కళాఖండాల్లో సగం సంస్కృతికి సంబంధించినవి కాగా మిగిలినవి హిందూ, బౌద్ధం, జైన మతాలకు చెందినవి ఉన్నాయి. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు, 12వ శతాబ్దానికి చెందిన రాగి నటరాజ విగ్రహం ఉందని అంటున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ భేటీకి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంశాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నిఘా విభాగ అధికారులు, రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి ఏపీ, బంగాల్ సీఎంలు దూరంగా ఉన్నారు. ఒడిశా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోల ఉనికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా తలెత్తుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకున్న మావోయిస్టుల దాడి ఘటనలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు హోంశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువచ్చే కార్యాచరణపై హోంమంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరించిన గ్రేహౌండ్స్ తరహాలో కార్యకలాపాలు చేపట్టాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అటు నక్సల్స్ ప్రభావిత ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్న కేసీఆర్ ఈ భేటీలో ఆయా ప్రాంతాల్లో పోలీసుల సన్నద్ధత, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం, నిధుల వినియోగం, విద్య సౌకర్యాల కల్పన, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు వంటి అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం గురించి కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్టు తెలిసిందే. సొరపాక, ఏటూరు నాగారం, తుపాకులగూడెం, గోదావరి, ప్రాణహిత నదుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా చివర్నున్న కౌటాల వరకు రహదారులు, గోదావరి నదిపైన వంతెనలు నిర్మించాలని కోరనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని కేసీఆర్ అడగనున్నట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వీలైనంత త్వరగా అన్ని అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని శనివారం కలిసిన కేసీఆర్ కేంద్రం హామీ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నందున తెలంగాణ నీటి వాటా కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కార అంశాన్ని త్వరగా ట్రిబ్యునల్కు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఈ అంశాన్ని ట్రిబ్యునల్కు అప్పగించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డిలతో కలిసి శనివారం షెకావత్ ను కలిసిన కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్ నగర్ కు జరిగే నష్టం గురించి కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. దుర్భిక్షం తో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి వరప్రదాయిని లాంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, ఇబ్బందులు లేకుండా నీటిని కేటాయించాలని కూడా కోరినట్లు సమాచారం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలు తేదీని అక్టోబర్ 14 కాకుండా మరికొంత సమయం వాయిదా వేయాలని అడిగినట్లు తెలిసింది. కృష్ణా గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల డిపిఆర్లను వేగంగా ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే వాటికి పర్యావరణ అనుమతులు వచ్చినందున డిపిఆర్లను క్లియర్ చేయాలని జలశక్తి మంత్రిని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి నీరు కార్యక్రమం అమలు, ఇతర అంశాలను చర్చించినట్లు సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం షెకావత్ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు కాగ్ నివేదికలు వెల్లడించాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లోనూ ప్రథమ స్థానంలో ఏపీనే ఉన్నట్లు తెలిపాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అప్పుల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు కాగ్ నివేదికలు వెల్లడించాయి. ఏడాది మొత్తానికి ప్రతిపాదించిన రుణాల్లో తొలి 4 నెలల్లోనే అత్యధిక మొత్తం రుణంగా సేకరించి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందున్నట్లు పేర్కొన్నాయి. ఏడాది మొత్తానికి ప్రతిపాదిత అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దాదాపు 97.68% 4 నెలల్లోనే ఖర్చులకు వినియోగించుకున్నట్లు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి 37,029 కోట్ల రూపాయలు అప్పు సేకరించాలని ఏపీ ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తావించింది. ఆ రుణమంతా కలిపి ఈ ఏడాది ఖర్చుకు అవసరమైన నిధుల సమీకరణ ప్రణాళికలో భాగమని స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు అప్పులు, ఇతర రుణ రూపాల్లో 36,171 కోట్లు సమీకరించి వ్యయం చేసేసింది. ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 16,372 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మిగిలిన 19,822 కోట్లు ఇతర ప్రజాపద్దుల రూపంలో వ్యయం చేసింది. పీడీ ఖాతాల్లో నిధులు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు, డిపాజిట్లు, ఇతర రిజర్వు నిధులను వ్యయం చేసినట్లు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఈ జాబితాలో ఏపీ తర్వాత మిజోరాం 82.87%తో రెండో స్థానంలో ఉంది. 73.78% మేర అప్పులు తీసుకుని కేరళ మూడో స్థానంలో ఉంది. మరోవైపు బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం సైతం ఆంధ్రప్రదేశేనని కాగ్ వెల్లడించింది. ఏపీ తొలి 4 నెలల్లోనే ఏడాది మొత్తం అంచనాల్లో 36% మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం అడిగిన 6,500 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రాయోజిత పథకాలకు సింగిల్ నోడల్ ఏజెన్సీగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఎస్బీఐ తాజాగా లేఖ రాసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల సింగిల్ నోడల్ ఖాతాలు ఎస్బీఐలో తెరుస్తామని, పథకాలకు అవసరమైన మూలధన పెట్టుబడి 6,500 కోట్లు ఓడీ రూపంలో కల్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ఇటీవలే ఎస్బీఐకి లేఖ రాశారు. ఈ పథకాల అమలుకు ఏర్పాటు చేసిన 5 ఏజెన్సీలకు ఆ నిధులు ఓడీగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ ఖాతాలో వినియోగించుకోగా మిగిలిన నిధుల్ని సెక్యూరిటీగా భావిస్తూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలని కోరారు. లేఖను పరిశీలించిన ఎస్బీఐ అధికారులు అలా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. బ్యాంకు నిబంధనలు ఇందుకు అనుమతించబోవని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఇలా ఓడీ సౌకర్యం కల్పించే అవకాశం లేదన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన వేళ 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గులాబ్ తుపాను ఇవాళ సాయంత్రం గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరం దాటనుందన్న వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. కళింగ పట్టణానికి ఈశాన్య దిశగా కేంద్రీకృతమైన గులాబ్ తుపాను ఇవాళ సాయంత్రం గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ విభాగం వెల్లడించింది. తుపాను ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలపై ఉంటుందన్న వాతావరణ శాఖ మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్న వాతావరణ విభాగం
విభాగం రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. 3 జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అత్యవసర కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలను, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఏపీకి 3, ఒడిశాలకు 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. తుపాను ప్రభావంతో 2 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లగా రహదారులపైకి భారీగా వరద చేరింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మణికొండలో డ్రైనేజీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. కొత్త మంత్రి మండలి కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎవరికి అవకాశం ఇవ్వాలి, వారి ప్రాధాన్యాలేంటి, సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై విశ్లేషణలు మొదలైనట్టు తెలుస్తోంది. వైకాపాలోని కొందరు ముఖ్య నేతలు, సీనియర్లతో దీనిపై ముఖ్యమంత్రి చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. సంక్రాంతికి కొత్త మంత్రి మండలి కొలువు తీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎం జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి మండలిలో 100% మార్పులు ఉంటాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 4 లేదా 5 సీనియర్ మంత్రుల్ని కొనసాగించి మిగిలిన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా దృష్ట్యా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు మంత్రులకు అవకాశం లేకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంకొంత సమయం ఇవ్వాలని సీఎం జగన్ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళిలోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇకపై ఉద్యోగాలు రాలేదని, రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన బండి సంజయ్ తెలంగాణ వచ్చాక కూడా యువత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేసీఆర్ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, మూర్ఖత్వపు కుటుంబ పాలనను కూకటి వేళ్లతో తరిమి కొట్టడానికే ఈ యాత్ర చేపట్టానన్న బండి సంజయ్ ప్రజలకు అండగా భాజపా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీపావళి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనడితే దీపావళి తర్వాత భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 80% లో మా నిరుద్యోగ యువతతోని పక్కా మిలియన్ మార్చ్ నేనే చేస్తా. నేను చేసే మిలియన్ మార్చ్ తో నీ ప్రభుత్వం కూడక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ యువకులారా బలిదానాలు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువని మహనీయుడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన నోరి దత్తాత్రేయుడి స్వీయ ఆత్మకథ ఒదిగిన కాలం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి జస్టిస్ ఎన్వి రమణ వీడియో సందేశం పంపారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని సులువుగా బోధపరిచే ఈ పుస్తకం సందేశాత్మకమే కాకుండా గొప్ప విజ్ఞాన ప్రదాయినిగా సీజేఐ అభివర్ణించారు. నోరి తన 7 పదుల జీవితాన్ని, ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు ఎదిగిన వైనాన్ని ఒదిగిన కాలం పేరుతో అందించి సమాజానికి ఎంతో మేలు చేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మరోవైపు పుస్తకాలు అమ్మగా వచ్చిన సొమ్మును క్యాన్సర్ నివారణ కార్యక్రమాలకు వినియోగిస్తానని నోరి దత్తాత్రేయుడు తెలిపారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్, పేసర్ మహమ్మద్ షమీ సత్తా చాటిన వేళ షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లో హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులకు మాత్రమే పరిమితమైంది. బ్యాటింగ్లో 47 పరుగులతో పాటు బౌలింగ్లో 3 కీలక వికెట్లు తీసిన హోల్డర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ 5వ స్థానానికి చేరగా 9 మ్యాచ్ల్లో 8వ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి.
మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ శ్రేయస్ అయ్యర్ 43, హెట్మేయర్ 28 పరుగులతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఢిల్లీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. సంజు శాంసన్ 70 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రేయస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన ఢిల్లీ ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.